హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో ఒక చక్కటి చిట్కా చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు అసలే చలికాలం కదా, పిల్లలకి జలుబు దగ్గు ఇవన్నీ వస్తుంటాయి. సో ఇది తగ్గాలంటే మన ఇంట్లోనే ఒక మంచి చిట్కాని తయారు చేద్దాం. అదేంటంటే చూడండి, వాము ఆకులు 3 తీసుకోవాలి, 2 తమలపాకులు, కొంచెం తులసాకు, 2 డ్రాప్స్ తేనె. సో ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి, శుభ్రంగా కడిగి పెట్టిన కాటన్ క్లాత్ని తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎలా అంటే, మనం ఈ మూడింటిని మొత్తాన్ని దంచుకోవాలి. ఫస్ట్ తమలపాకులు, ఇప్పుడు వామాకులు ఇందులో వేసుకొని చూడండి, కొంచెం మెదిగిన తర్వాత కొంచెం బాగా దంచుకోవాలి మెత్తగా. ఇప్పుడు కొంచెం మెదిగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో తులసి ఆకులని ఇందులో వేసుకుందాం. తులసి ఆకులను కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. మొత్తం 3 కలిపి బాగా మెత్తగా చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది మొత్తం ఒక కాటన్ క్లాత్లోకి తీసుకోవాలి. మొత్తాన్ని ఒక కాటన్ క్లాత్లో తీసుకోవాలి. మొత్తం తీసుకొని కాటన్ క్లాత్లో ఇలా ఒక గిన్నెలో మనం ఈ రసం మొత్తం పిండుకుందాం. చిన్నపిల్లలకైతే హాఫ్ అయితే సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే కొంచెం 8 years ఆ పిల్లలకైతే దీన్ని ఫుల్గా మనం ఈ రసాన్ని వాళ్ళకి ఫుల్గా పోసి తాపించాలి. ఇది ఎలా అంటే ఉదయాన్నే పరగడుపునే తాపించాలి. సో చిన్నపిల్లలకి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇందులో మనం ఒక 2 డ్రాప్స్ హనీని యాడ్ చేసి మిక్స్ చేసి చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. సో పెద్దవాళ్ళు 8 years పిల్లలు అయితే మాత్రం డైరెక్ట్గా వాళ్ళకి అలా తాపితే సరిపోతుంది. సో ఇదేంటంటే ఇంకా పరగడుపునే తాగాలన్నమాట. 3 days కంటిన్యూగా 3 days మార్నింగ్ పరగడుపున తాగాలి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.